రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తూ లంచాలు తీసుకునే అధికారులపై ఫోకస్ పెంచారు. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా ఏసీబీ వదలడం లేదు. రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఏసీబీ శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో అవినీతి అధికారులపై పంజా విసురుతున్నారు ఏసీబీ అధికారులు. 7 నెలల్లో అవినీతి అధికారులపై 142 కేసులు నమోదు చేసి 145 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మీడియేటర్లుగా పెట్టుకుని అధికారులు లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు ఏసీబీ అధికారులు. అవినీతి దందా చేసే లంచగొండుల లిస్టును రెడీ చేశారు ఏసీబీ అధికారులు. ప్రతి నెల సుమారు 20 లంచాలు తీసుకునే కేసులు నమోదు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న అధికారుల ఆస్తులపైన ఏసీబీ నిఘా పెట్టి వారి ఇళ్లపై ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ శాఖలకు సంబంధించిన అవినీతి అధికారులపై బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి లంచగొండులకు చెక్ పెడుతున్నారు. లంచాలు తీసుకునే కేసులు ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లోని అధికారులపై నమోదవుతున్నాయి. రెవెన్యూలో 27 మందిని, పోలీస్ డిపార్ట్మెంట్లో 26 మందిని, మున్సిపల్ శాఖలో 18 మందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 17 మందిని, సబ్ రిజిస్టర్ ఆఫీసులో 10 మందిని, ఎలక్ట్రిసిటీలో 9 మందిని, ఇరిగేషన్లో 5గురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446106 కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు ఏసీబీ అధికారులు. లంచాల విషయంపై తమకు సమాచారం అందించాలని కోరారు.